నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అన్నయ్య వచ్చేస్తున్నాడు, ఉగాదికి ముహూర్తం ఫిక్స్. ఇదేదో సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్తో కూడుకున్న సినిమా లాంటిది కాదు, ఇది వాస్తవం. ఎందుకంటే బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి అందిన సమాచారం మేరకు ఢిల్లీ మీడియా ఇప్పటికే బోల్డన్ని కథనాలు ప్రచురించింది, బోల్డన్ని కథనాలని ప్రసారం చేస్తుంది. విజువల్ మీడియాలో కూడా, సోషల్ మీడియా కూడా హోరెత్తిపోతుంది జాతీయ స్థాయిలో. కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గారు మొత్తానికి ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి కాబోతున్నారు. బీజేపీ నుంచి అవుతారా, జనసేన నుంచి మంత్రి అవుతారా అనే మీమాంస ఉండి ఉండొచ్చు కానీ ఆయన మంత్రి అవటం ఖాయం. దానికి సంబంధించిన ప్రియాంబుల్ ఎక్సర్సైజ్ అంతా కూడా పూర్తి అయిపోయింది. దాని పీఠిక మొన్ననే ప్రధానమంత్రి సంక్రాంతి రోజున ఢిల్లీలో రాశారు. సో ఆ పుస్తకం పూర్తవటం, కేంద్ర మంత్రిగా చిరంజీవి బాధ్యతలు చేపట్టడం ఉగాది తర్వాత ఖాయం. సో ఇదంతా ఏంటంటే స్పెక్యులేషన్లా కనిపించవచ్చు చూసేవాళ్ళకి. కొందరు నమ్మచ్చు, చాలామంది నమ్మకపోవచ్చు. ఒకళ్ళ నమ్మకాలతోటి ఇంకొకళ్ళ అపనమ్మకాలతోటి సంబంధం లేకపోయినా జరగబోయే రాజకీయపరమైన డెవలప్మెంట్ ఇదే, పొలిటికల్ డెవలప్మెంట్ ఇదే అని ఢిల్లీ మీడియా, నేషనల్ మీడియా కూడా కూస్తోంది. సో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి, ఆల్రెడీ వచ్చేసినాయి. ఎలా అంటే వైజాగ్లో 8వ తేదీన ప్రధానమంత్రి చెప్పిన 2 లక్షల కోట్ల పెట్టుబడుల వ్యవస్థ, సబ్సీక్వెంట్గా స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ప్రకటించిన 11,400 కోట్ల రూపాయల సాయం, 10 ఏళ్ల లోపు దాన్ని తిరిగి మనం కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. సాయం అంటే స్టీల్ ప్లాంట్కి ఊపిరులూదే ప్రయత్నం జరుగుతోంది. ఎలాంటి ఒత్తిళ్ళు, మరి ఏ స్థాయిలో ఒత్తిళ్ళు పనిచేసాయో తెలియదు కానీ దాదాపు 10 ఏళ్ళు స్తబ్దుగా ఉన్న వ్యవహారానికి ఒక కదలిక తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ కీలక భూమిక పోషించారు. క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్దే. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన నిలబడ్డారు. కూటమిలో ఉంటూ కూడా ప్రశ్నించారు, నిలదీశారు, అవసరమైన చోట కలబడ్డారు. కొన్నిసార్లు ఆయనే చెప్పారు, తెలుగుదేశాన్ని తీసుకెళ్ళి బీజేపీతో జత చేసే క్రమంలో చివాట్లు తిన్నానని. అంటే ఒక మంచి ప్రయత్నం జరిగేప్పుడు ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడానికి కావాల్సిన శక్తిని ఆయనకు దేవుడిచ్చాడు. ఎందుకంటే సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎలా కట్టుబడి ఉన్నాడో, ధర్మ పరిరక్షణకి కట్టుబడి ఉన్నప్పుడు పురాణ పురుషులకు సైతం ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయో, సో అటువంటి ఛాలెంజెస్ మానవ మాత్రుడైన తనకు కూడా ఎదురవుతాయనే పూర్తి స్థాయి జ్ఞానంతో ఆయన సంయమనం పాటిస్తూ, స్థితప్రజ్ఞత పాటిస్తూ, వాటన్నిటినీ కూడా ఫేస్ చేస్తూ, ట్రబుల్స్ని అధిగమిస్తూ ట్రబుల్ షూటర్గా ఈరోజు నిలిచారు. కేంద్రంలో ఒకప్పుడు ట్రబుల్ షూటర్ అనే పేరు ప్రణబ్ ముఖర్జీ గారికి ఉండేది, మాజీ రాష్ట్రపతి. ఇందిరాగాంధీకి తల్లో నాలుకలాగా ఉన్నారు. తర్వాత మాజీ రాష్ట్రపతిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు, భారతరత్న అందుకున్నారు. అలాంటి ట్రబుల్ షూటర్ సౌత్ నుంచి వాళ్ళు ఒకడు వచ్చాడు, ఆయనే పవన్ కళ్యాణ్. ఆ ట్రబుల్ షూటర్ తనతో పాటు ఏంటంటే తన అన్నని కూడా పూర్తి స్థాయి జాతీయ యవనిక మీదకి, రాజకీయ యవనిక మీదకి తీసుకొచ్చారు. చిరంజీవి తనంతట తాను కాదు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే సోదరుల మధ్య ఎలాంటి ఈ ఆప్యాయతలు, అనురాగాలు ఉంటాయంటే చెప్పడానికి కొంత మీకు భావోద్వేగాలు కలిగిస్తూ ఉండొచ్చు కానీ తన తమ్ముడు ఈ పని చేస్తే బాగుంటుందని అన్న కోరుకుంటాడు. తను చేయలేక కాదు, కానీ తమ్ముడు చేస్తే బాగుంటుంది చూసుకుంటాడు, తన్ని తమ్ముళ్ళలో చూసుకుంటాడు. చిరంజీవి గారు తన్ని పవన్ కళ్యాణ్లో చూసుకున్నారు. అన్న తనను నిలబెట్టినందుకు గాను, ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు గాను, తర్వాత స్వయం కృషితో తానెదిగి, అన్న చూపిన స్వయం కృషి ఫార్ములాతో తానెదిగి తిరిగి అన్నని తనకన్నా ఎత్తులో చూసుకోవాలనుకుంటున్నారు. అదే జరుగుతుంది. ఇది భావోద్వేగంతో చెప్పాలనుకుంటే ఇలా, టెక్నికల్గాను పూర్తి రాజకీయంగా చెప్పాలంటే ఎస్, జనసేన బలపడుతోంది. బలపడటం ఇలాంటి బలపడటం కాదు. చెన్నైలో అడయార్లో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, కొన్ని వందల సంవత్సరాల క్రితం మర్రి చెట్టు. అది దాని ఊడలు అడయార్ ప్రాంతం అంతా విస్తరించి ఉంటాయి. ఆ స్థాయిలో జనసేన తన విస్తరణకి ప్లాన్ చేస్తుంది. ప్రతి ఒక్క అడుగు నెమ్మదిగానే పడుతోంది, కానీ చాలా బలంగా పడుతోంది. ఆ బలంగా పడే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో, అమరావతిలో మొదలైన పవన్ కళ్యాణ్ అడుగులు హైదరాబాద్లో ఉన్న అన్న చిరంజీవి గారిని తీసుకొని ఢిల్లీ దాకా పడ్డాయి. సో ఢిల్లీ గుర్తించింది చిరంజీవి గారి అవసరాన్ని. ఢిల్లీకి చిరంజీవి గారి అవసరం ఉంది, చిరంజీవికి ఢిల్లీ అవసరం లేకపోవచ్చు కానీ ఢిల్లీకి ఉంది. సో ఆ అవసరాన్ని గుర్తించి ప్రధానమంత్రి మోడీ సంక్రాంతి పండుగని ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని సాధారణంగా తనతో పాటు తీసుకొని వెళ్ళి తన పక్కనే కూర్చోబెట్టుకొని ఆయనతో ముచ్చటించడం,
ఆ ముచ్చరించిన దరిమిలా ఢిల్లీ మీడియాలో వచ్చిన కథనాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. దక్షిణాదికి ప్రాధాన్యం ఏర్పడింది. ఏర్పడటానికి చాలా కారణాలు ఉండొచ్చు కాక, కానీ ఆ కారణాలన్నింటినీ ఆకర్షించిన ప్రధానమైన కారణం ఎవరంటే చిరంజీవి గారు. ఆ ప్రధానమైన కారణం వెనుక ఉన్నది, నిలబడింది ఎవరంటే ఆకాశమంతెత్తులో పవన్ కళ్యాణ్. సో అన్నదమ్ముల కలయిక ఈరోజు దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయబోతోంది. దక్షిణాదిలో ఇంతవరకు పెద్ద గీతలుగా చలామణైన వాళ్ళందరూ కూడా మరుగుజ్జులు కాబోతున్నారు, చిన్న గీతలు కాబోతున్నారు. ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా టవరింగ్ పర్సనాలిటీస్గా జాతీయ రాజకీయాల్లో ఆవిష్కృతం కాబోతున్నారు. ఇది సత్యం అని ఢిల్లీ మీడియా రాసింది. అంటే ఢిల్లీ మీడియా రాసిందంటే ఏమన్నా గొప్ప మీడియానా, వాళ్ళు రాస్తే నమ్మేయాలా అని అడిగేవాళ్ళు లేకపోలేదు. ఇందాకే చెప్పినట్టు నమ్మటం నమ్మకపోవటం అనేది ఎవరి వ్యక్తిగతానికి సంబంధించి. బట్ రాసిన వాళ్ళ విజ్ఞత, వాళ్ళ దక్షత, అలాగే ఆ కథనాలు ప్రసారం చేసినప్పుడు దానికి సంబంధించిన విశ్లేషణలు అందించిన వారి ఖ్యాతి, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే వారు చెప్పిన దానికి చాలా బలం చేకూర్చినట్టే మనం భావించాల్సి ఉంటుంది. అందుకే అన్నయ్య వస్తున్నాడు, ఉగాదికి ముహూర్తం ఫిక్స్. సరే, ఆయన రాజ్యసభకి ఏ కోటాలో వెళ్తారు? జనసేన కోటాలో వెళ్ళాలంటే జనసేనకి తక్షణం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు బీజేపీయే మరో రాష్ట్రం నుంచి ఆయన జనసేన అభ్యర్థిగా రాజ్యసభకు నుంచోబెట్టచ్చు. అది 2025లో ఖాళీలు ఏర్పడతాయా, 2026లో ఏర్పడతాయా అనే దాని మీద మీమాంస ఉంటే కనుక ఇప్పటికే ప్రెసిడెంట్ కోటాలో పార్లమెంటుకి వెళ్లాల్సిన వాళ్ళ జాబితాలో 4 ఖాళీలు ఉన్నాయి. అందులో ఏదో ఒక ఖాళీ నుంచి ఆయన రాష్ట్రపతి కోటాలో పార్లమెంట్ మెంబర్ కావచ్చు, వెంటనే మంత్రి కూడా కావచ్చు. సో ఇన్ని ప్రాబబిలిటీసు, ఇన్ని పర్మిటేషన్స్, కాంబినేషన్స్ మనకి ఢిల్లీ స్థాయిలో కనిపిస్తున్నప్పుడు చిరంజీవి గారి రాకడని అక్కడ అందరూ స్వాగతిస్తున్నారనే ఒక స్పష్టమైన వాతావరణం మేనిఫెస్ట్ అయింది. ఈ చలికాలం పోతూనే చిరంజీవి గారి ఎంట్రీ అక్కడ ఢిల్లీలో ఎంట్రీ ఆల్రెడీ జరిగింది. ఆయన కేంద్ర మంత్రిగా కాంగ్రెస్లో పనిచేశారు, టూరిజం శాఖ సహాయ మంత్రిగా. దేశం మొత్తం ఆమోదించిన మంత్రిగా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. సో చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆయన ఉద్దేశం కాకుండా పోయి ఉండొచ్చు కాక, టెక్నికల్గా ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు కదా అని వాదనలు చేసేవాళ్ళు ఉండొచ్చు కాక, అలాగే ఆయన ఏమీ యాక్టివ్గా కాంగ్రెస్తో అసోసియేట్ అయిన సందర్భాలు కూడా లేదు. ఎవరొచ్చినా సాధారణంగా ఆహ్వానించి ఆత్మీయంగా పలకరించి వాళ్ళతోటి ఆయన